చూస్తే హైదరాబాద్ శివార్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఐడీఏ బొల్లారంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 2 కంపెనీలలో తనిఖీలు నిర్వహించిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు 2.5 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని వనమాలి ఆర్గానిక్స్, ఐడీఏ బొల్లారంలోని మెడ్కమ్ ల్యాబ్స్ లో కొకైన్ తయారీకి ఉపయోగపడే కెమికల్స్ ను తయారు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే హైదరాబాద్ నుంచి పలు కంపెనీలు మత్తు పదార్థాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పటాన్చెరు, మహేశ్వరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ శివార్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఐడీఏ బొల్లారంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 2 కంపెనీలలో తనిఖీలు నిర్వహించిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు 2.5 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, యావని మొత్తానికైతే తెలంగాణలో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు కూడా అధికారులకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా కొన్ని కెమికల్ కంపెనీల చాటు, అంటే కెమికల్ కంపెనీల్లో వేరే ఉత్పత్తులు తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ తయారు చేసే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యవహారం జోరుగా సాగుతుందని గుర్తించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు గత కొద్ది రోజులుగా వరుసగా దాడులు చేస్తున్నారు. అయితే దాడులు ఒక్కో కంపెనీ మీద దాడులు చేస్తున్న కొద్దీ ఈ డ్రగ్స్ ముఠాల వ్యాపారం అంతా కూడా భాగవతం అంతా బయటపడుతుంది. అయితే తాజాగా రంగారెడ్డి లోని 2 కంపెనీలు ఏదైతే వనమాలి ఆర్గానిక్స్ తో పాటు ఐడియా బొల్లారంలోని మెడ్కమ్ ల్యాబ్స్ లో కూడా సోదాలు జరిపిన సమయంలో ఈ తరహా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏదైతే వనమాలి ఆర్గానిక్స్ అనేది కేవలం దానికి సంబంధించిన రీసెర్చ్ కి సంబంధించిన కొన్ని వాటిలో చాలా కీలకంగా మారింది. అయితే ఈ తరహాలోనే వాళ్ళు తెచ్చుకున్న రా మెటీరియల్ ను ఏదైతే డ్రగ్స్ ఉపయోగించి తయారు చేసేందుకు కూడా వాడుతున్నట్లుగా కూడా తేలింది. దీంట్లో ముఖ్యంగా ఆల్ఫా పిహెచ్పి అనే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రా మెటీరియల్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత దీని నుంచే కొకైన్ తర్వాత ఆల్ఫాజోమ్ వంటి కీలక డ్రగ్స్ తయారు చేసేందుకు అక్కడ యూజ్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరూ కూడా రా మెటీరియల్ తెచ్చి ఇక్కడ కొన్ని స్థాయిల్లో 1-2 స్థాయిల్లో దాన్ని ఫార్మింగ్ చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా కేవలం కెమికల్స్ ను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. తర్వాత అవి విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో డ్రగ్ గా మారి తర్వాత తిరిగి అనేక రాష్ట్రాలకు, అనేక దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇదంతా కూడా రా మెటీరియల్ చేసే పద్ధతిలో, ఫార్మింగ్ చేసే పద్ధతిలోనే జరుగుతున్నట్టుగా కూడా గుర్తించిన అధికారులు మొత్తం పట్టుకున్నారు. ఈ పట్టుకున్న డ్రగ్స్ విలువ ఏదైతే మొత్తం 2 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే పటాన్చెరు పోలీస్ స్టేషన్ తో పాటు మహేశ్వరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేసి అసలు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఈ రా మెటీరియల్స్ తెస్తున్నారు, సప్లై చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే కోణంలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.